ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో మీనరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? మీనరాశి వారి గ్రహస్థితి అనుకూలత. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి చంద్ర సంచారం ఎప్పుడైతే దీని మీద జరుగుతుందో మనం అనుకున్నట్టు షుగరు బీపీ ఫ్లక్చువేషన్ ఉంటుంది. షుగరు బీపీ ఫ్లక్చువేషన్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి తినేయడం, గట్టిగా అరవడం, ఎమోషనల్ అయిపోవడం, బీపీ కింద మీద పడడం చేసుకోవద్దు. కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఈ మాసం. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగానికి జాబ్ దగ్గరికి వస్తే తెలివితేటలు వాడడం జరగాలి. మీ మాట పై అధికారి దాకా రీచ్ అవ్వాలి. టీమ్ లీడర్, సిఇఓ, ప్రాజెక్ట్ మేనేజర్ ఈ లెవెల్కి మీ మాట రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేటట్టు మీరు చేసుకోండి. చేస్తే అద్భుతమైన ఆర్థికంగా బాగుపడతారు. ప్రమోషన్లు ఇలాంటివి రావచ్చు. తర్వాత వ్యాపారం స్లోగా వెళ్తుంది. వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే వ్యాపారం స్లోగా వెళ్తుంది. కొద్దిగా టెన్షన్ పడొద్దు, కానీ మంచిగా వెళ్తుంది. ఎందుకంటే వ్యాపారాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసేది శని కాబట్టి, శని అంటే శనిశ్చరాయ నమః అంటారు. అంటే కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో స్లోగా వెళ్ళండి. చదువుకునే వాళ్ళు, విద్యార్థులు స్పీడ్గా చదువుతారు, ఎనర్జీతో చదువుతారు. మధ్యలో ఏదో డిప్రెషన్కి లోన్ అయ్యి ఆపేస్తారు. అలా డిప్రెషన్కి లోన్ అవ్వకుండా చదువుని మధ్యలో ఆపొద్దు. పోరాటం చేయండి. పోరాటం చేసేవాడు గొప్పవాడు. సక్సెస్ అయినవాడు, ఫెయిల్యూర్ అయినవాడు జీవితంలో గొప్పవాడు కాదు. పోరాటం చేసినవాడు, ప్రయత్నం చేసినవాడే గొప్పవాడు. చివరికి వాడికే సక్సెస్ వస్తుంది. అర్జునుడు, కర్ణుడు ఇద్దరు ఉన్నారు. ధర్మ మార్గాన్న అర్జునుడు వెళ్ళాడు. కర్ణుడు టాలెంట్ ఎక్కువ కష్టపడ్డాడు, కానీ అధర్మ మార్గాన పడ్డాడు. కుక్క చావు చచ్చాడు. ఎప్పుడైనా మంచి దారిలో వెళ్ళాలి. కాబట్టి మీనరాశి వాళ్ళు అధర్మ మార్గాన్న లేకపోతే డిప్రెషన్కి లోన ఆగిపోవడం కాకుండా మీ పని మీరు చేసుకుని వెళ్తే అర్జునుడిలాగా సక్సెస్ వస్తుంది. మీ దగ్గరికే, మీ కాళ్ళ దగ్గరికి సక్సెస్ వస్తుంది. ఇది విద్యార్థులకు నేను చెప్పింది. విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్. తర్వాత జాబ్ చేసే వాళ్ళు చాకచక్యంగా ప్రవర్తించాలి. అంత బాగుంటుంది. వ్యాపారం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా వెళ్తుంది. ఇప్పుడు గ్రహస్థితి చెప్పేశాము. అనుకూలంగా ఉంటుందా ఉండదా చెప్పేశాము. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. ఫస్ట్ మీనరాశి ఆదిదైవం గురువు కాబట్టి గురువారం రోజు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామితో పాటు వినాయకుడి ఆలయానికి కూడా, అంటే వినాయకుడి గుడికి కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. దత్తాత్రేయుడు మోస్ట్ ఇంపార్టెంట్. దత్తాత్రేయుడు గుడి, వినాయకుడి గుడి. వినాయకుడి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణములు చేయాలి. అలానే దత్తాత్రేయ గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణములు చేయండి. సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సింహరాశి అంతా, అన్ని రాశులు మంచివి. సింహరాశి గొప్ప రాశి. అలానే మీనరాశి కూడా చాలా గొప్ప రాశి. మీనరాశిలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కువ ఉంటారు. గుర్తుపెట్టుకోరు. సక్సెస్ వేరే అవుతుంటుంది ఒక్కొక్క రాశిలో. ఈ రాశికి 30% సక్సెస్, ఈ రాశికి 60% మెంబర్స్ సక్సెస్, ఈ రాశికి 70% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మీన రాశిలో హైయెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సక్సెస్ రేట్. గుర్తుపెట్టుకోండి. 12 రాశుల్లో సక్సెస్ రేట్ అని అంటుంది. అదే అంటే బాగుపడ్డ వాళ్ళు మీన రాశిలో ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు సింహరాశి తీసుకోండి, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, చాలా పై స్థాయికి వెళ్ళిపోతారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అంతే కిందకి వెళ్ళిపోతారు. కానీ మీనరాశి వాళ్ళు అట్లా కాదు, ఒక లిమిట్ ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది, ఆనకట్ట అంటారు కదా, ఒక జాగ్రత్త ఉంటుంది. ఫెయిల్యూర్ చాలా తక్కువ మీనరాశి వాళ్ళకి. చాలా హ్యాపీగా, చాలా కూల్గా. ఎప్పుడైనా గురువు సంబంధించిన రాశులు, ధనుసు రాశి కావచ్చు, ఇంకా మీనరాశి సక్సెస్ రేట్ బాగా ఎక్కువ. సో జాగ్రత్తగా ఉంటే దేవుడి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. సో నో నీడ్ టు వరీ, ఆల్వేస్ బీ హ్యాపీ. ఇదే మంత్రం. గురువు అంటే పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సాయిబాబా గుడికి కూడా వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. దేవుడి దయ మీ మీద ఎప్పుడు ఉంటుంది, భయపడద్దు. ఇదండి మీనరాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.